పేమెంట్ అదిగో బయట ఉన్నాడుగా నా మొగుడు, అతను ఇస్తాడు, తీసుకో. మొగుడా? ఉమ్, ఆ, షాక్ అయ్యేంత పర్సన్ ఏం కాదులే అతను. నువ్వు బయలుదేరు. ఆ? ఏంటిది కొత్తగా? మొగుడు ముందే కాల్ బాయ్ని బుక్ చేసుకుందా? సర్లే మనకి ఎందుకులే. సార్ ఆ? అది పేమెంట్ గూగుల్ పే నెంబర్ చెప్పండి. 7990000856. కొట్టాను చూసుకోండి. సార్ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏంటి? అది కూడా తప్పుగా అనుకోకపోతే చెప్పండి. పేమెంట్ అయిపోయింది కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. చూసారా సార్, ఓ కాల్ బాయ్కి ఎంత మర్యాద ఇచ్చారో. మీరు చాలా మంచివారు సార్, కానీ ఇలా భార్య కోసం కాల్ బాయ్ని పిలిచారంటే మీరు ఏదో దాస్తున్నారు సార్. ఏం లేదు. ప్లీజ్ చెప్పండి సార్, పంచుకుంటే సగం బాధ తగ్గుతుంది సార్, లేదా సొల్యూషన్ ఏం దొరుకుతుంది. ఏయ్, చెప్తుంటే నీకు అర్థం కాదా? ఏం లేదు, వెళ్ళు. సరే అయితే జరిగిందంతా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో పెడతాను, వాళ్ళే చెప్తారు ఏం జరిగిందో. బ్రో ప్లీజ్ బ్రో, మీకు దండం పెడతాను బ్రో, నా పరువు తీయొద్దు బ్రో, కావాలంటే మీకు కాల్ పట్టుకుంటాను బ్రో. అరే రేపు నా అలాగే ఇంకొకటి చేస్తే వాడి కాలు కూడా ఇలాగే పట్టుకుంటారా? ఎందుకు మీకు ఈ దుస్థితి? హలో. రేయ్, మొన్న మీ వైఫ్ ఎవరితోనో ఓయోలో కనిపించిందంట్రా. ఆ సుబ్బుగాడు లేడు, ఆడే చూసాడట, నాకు చెప్పాడు. కాస్త జాగ్రత్తరా బాబు, అసలే రోజులు బాగాలేదు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా వైఫ్ ఏంటి, ఓయోలో కనిపించడం ఏంటి? వాడికి నేను గెట్టినని తెలుసు కదా, వాడు ఎన్నైనా చెప్తాడు. అయినా నువ్వెలా మేవరా? అది కాదురా, నీ మంచి కోసమే. ఏయ్, పెట్టేరా ఫోన్. ఏయ్, ఏం చేస్తున్నావే? ఎవడే వీడు? బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చాడు? ఏ ఆగండి, ఏం కాదు. రేయ్, ఆగరా. రేయ్ ఏయ్ ఏయ్, ఏంటి పావని ఇదంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? చూసావు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? అదే ఏంటి అని అడుగుతున్నా. వాడు నా డిగ్రీ ఫ్రెండ్. పెళ్లికి ముందు చాలా సార్లు కలుసుకున్నాం, మళ్ళీ ఈ మధ్య కలుసుకుంటున్నాం. సిగ్గులేదా మాట్లాడడానికి? సిగ్గెందుకు? నీకెలాగో చేత కాదు, సాటిస్ఫై చేయడం రాదు, మరి నా ఫీలింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఫు, ఎంతకు బరి తెగించవే. ఏయ్, వదులు. భర్త సరైనోడైతే ఏ భార్య తప్పు చేయదు, అది తెలుసుకో ముందు. చెప్పమ్మా. ఒసై, నీకు కొంచెమైనా బుద్ధుందా? ఏం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? నువ్వు ఒకరికి భార్యవి, మర్చిపోయావా? ఏం చేస్తున్నాను? పిల్లల కోసం సంసారం చేస్తున్నాను. సిగ్గు లేదా మాట అనడానికి? పెళ్ళయి 10 ఏళ్ళవుతుంది ఇక్కడ. ఆయనకి చేత కథను వదిలేస్తే పిల్లలు ఎలా పుడతారు? ఒసై, మతుడే మాట్లాడుతున్నావా? పిల్లలు కావాలంటే ఐయువి, ఐవీఎఫ్, టెస్ట్ బేబీలు అంటూ చాలా రకాల ట్రీట్మెంట్లున్నాయే. ట్రీట్మెంట్లున్నాయి, కానీ మా ఆయన దగ్గర డబ్బులుండాలిగా. డబ్బులే కదా సమస్య. అల్లుడు గారికి నేను చెప్తానే, నా మాట వినువే. చెప్పు. నువ్వెన్ని చెప్పినా నేను వినే స్టేజ్ లో లేనని చెప్పు. ఒసే ఒసే, అర్థమైందా? ఇంకోసారి నాకు కాల్ చేసి సర్ది చెప్పాలనుకున్నావనుకో, నీ కాల్ కూడా లిఫ్ట్ చేయను. ఇలాంటి ఆడదంతా ఎలా కాపురం చేస్తున్నారు బ్రో? విడాకులు ఇవ్వచ్చు కదా. నువ్వేం చేసినా సరే నాకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేదు. నాకు నీతో ఉండడం ఇష్టం లేదు. చూడు, ఎక్కువ చేస్తే నీ పరివే పోతుంది. ఎందుకంటే మ్యాటర్ లేనిది నీకు. అయినా సరే డైవర్స్ కావాలనుకుంటే నీ ఆస్తిలో సగం వాటా భరణంగా ఇవ్వాల్సి వస్తుంది. కాదు కూడదన్నావనుకో, హెరాస్మెంట్ కేసు పెడతాను, జైలుకెళ్తావు. అది భరించలేక మీ అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకుంటారు. అవసరమా ఇదంతా? ఆలోచించుకో. డైవర్స్ కావాలంటే డైవర్సు. అయినా పరువు గురించేగా ఆలోచిస్తున్నావు. అయితే ఒక పని చేయి, నాకు మూడొచ్చినప్పుడు చెప్తాను, నువ్వే ఒక కాల్ బాయ్ని బుక్ చేయి. బయటికెళ్తే పరువు పోతుంది. మీరే ఒకళ్ళని చూసి వాడు తెలిసినవాడా కాదా అని తెలుసుకుని పిలిపించండి. అప్పుడెవరికీ తెలీదు కదా, ఏ ప్రాబ్లం ఉండదు. ఏమంటారు? సరేనా? బాయ్. సారీ సార్, ఇంత బరితెగిచ్చిన దానికి ఆ దేవుడే సమాధానం చెప్తాడు. హే హే బ్రో, వీడొకడు కథంతా విన్నాడు, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు.
సార్ సార్ మేడం ఎక్కడ సార్? సార్ మేడం ఎక్కడ సార్? ఏ ఏమైంది? సార్ ముందు చెప్పండి సార్ ఎక్కడ ఉన్నారో మేడం. అరే ఏంటి హడావిడి? ముందు చెప్పండి సార్ ఎక్కడ ఉన్నారో. ఆ రూమ్ లో. ఏయ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మేడం మేడం డోర్ తీయండి మేడం. మేడం ఏయ్ ఏంటండి డిస్టర్బెన్స్ మధ్యలో? ఏయ్ నువ్వా? ఏంటి ఇలా వచ్చావు? మేడం మేడం నాకు హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది మేడం. మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి మేడం. హెచ్ఐవి పాజిటివ్ నా? ఏం మాట్లాడుతున్నావు? పాజిటివా? టెస్ట్ ఎప్పుడు చేయించు? మిమ్మల్ని కలిసిన ముందు రోజే చేయించుకున్నాను మేడం. రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి, అందులో పాజిటివ్ అని తెలియదు మేడం. హెచ్ఐవి పాజిటివా? అవును మేడం. మేడం జాగ్రత్త సార్. చూడు, నీకు హెచ్ఐవి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నువ్వెప్పుడు నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు. బాధపడకు, సరేనా? లే. మీరెంత మంచివారండి. తెలియక మిమ్మల్ని రోజు బాధ పెట్టాను. నన్ను క్షమించండి. మీరు నా భర్తగా రావడం ఆ దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం. అలాంటిది నేను మిమ్మల్ని అనరాని మాటలు ఎన్నో అన్నాను. నన్ను క్షమించండి. అరే మనిద్దరి మధ్యన క్షమాపణలేంటి? దా. థ్యాంక్ యూ బ్రో, నువ్వు చేసిన హెల్ప్ని ఈ జన్మలో మర్చిపోలేను. నీకేం కావాలో చెప్పు బాస్, నీకోసం ఏదైనా చేస్తాను. నాకేం వద్దండి, మీ వైఫ్కి టైం ఇవ్వండి చాలు. ఎంతలా అంటే పరాయి మగాడు గుర్తుకు రానంతలా తనతో హ్యాపీగా గడపండి. అప్పుడు ఏ అమ్మాయి తప్పు చేయదు సార్. అవసరాన్ని క్యాష్ చేసుకునే వాళ్ళని చూశాను కానీ నీలా హెల్ప్ చేసేవాడిని ఎక్కడా చూడలేదు బ్రో. కాల్ బాయ్ అయినా కాల్ గర్ల్ అయినా మేము అవసరం కోసమే పనిచేస్తాం సార్, కానీ మరీ ఇంత తప్పుడు దారిలో కాదు. ఎంతైనా మేము మనుషులమే కదా సార్, మాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి సార్. ఉంటా సార్.